అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కొన్ని మౌలికమైనటువంటి అంశాలు మీ దృష్టికి ఇప్పటికే గంగుల కమలాకర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మధుసూనాచారి గారు, కృష్ణమోహన్ గారు, చాలా శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టంగా తీసుకొచ్చినారు. అయినప్పటికీ కూడా కొన్ని రిపీట్ చేయొచ్చు, కొన్ని కొత్తగా ఏమైనా ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దేశమంతా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని జితనీ ఆబాదీ ఉతనీ హిస్సా అని చెప్పని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి ఒక పెద్దలు అదేం బ్రహ్మ పదార్థమో తెలియదు కానీ 42% అని చెప్పని బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో పెట్టిండ్రు. ఆ 42% కూడా మొత్తానికి గాయగత్తర చేసిండ్రు, మాయమాటలు చేసేసిండ్రు. కులగణన సర్వేలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీల జనాభా మైనారిటీతర ముస్లిమేతర బీసీ జనాభా 52% ఉంటే దాన్ని 42% కుదించేసి మొత్తానికి బీసీల నోట్లో మన్నుగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. రెండవది, ఇది బీసీల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీదో లేకపోతే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సొంత వ్యవహారం కాదు. దీనిపైన పరిపూర్ణమైనటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా, లీగల్ శాంటిటీ ఉండవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా లోపించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. పట్టి పంగనామాలు పెట్టుకుంటే గోడసాటుకు పోయి తూడ్చుకున్నట్టుగా, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలరా అన్నట్టుగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీలకు సాధికారత ఇవ్వాలా, బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలా అన్నటువంటి ఒక చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనబడతలేదు. అదేదో డిక్లరేషన్ చేసినాం కాబట్టి ఆ డిక్లరేషన్ తూతూ మంత్రంగా కొనసాగించాలా అనేటువంటి ఒక వ్యవహార శైలి దీంట్లో కనబడుతుంది. ఈ మాట అనటానికి కారణం ఏంటి అంటే, కులగణన మొదటి 6 నెలల్లోనే చేస్తామన్నారు. కానీ పలుమార్లు అనేక రాజకీయ పార్టీలు భారత రాష్ట్రంతో కూడుకొని అనేక రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు అందరూ నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకునేంత వరకు కూడా కులగణన అనేటువంటిది, ఎంపెరికల్ స్టడీ అనేటువంటిది చేపట్టలేదు. చేపట్టిందన్నా సమగ్రంగా చేసిండ్రా అంటే పూర్తి స్థాయి లోపభూయిష్టంగా చేసేసినారు. దాదాపు వాళ్ళే ఒప్పుకున్నారు. ఓసారి 10 లక్షల మంది పార్టిసిపేట్ కాలేదు, ఇంకోసారి 20 లక్షల మంది పార్టిసిపేట్ కాలేదు అని చెప్పని వాళ్ళు తప్పుడు లెక్కలు చూపించే ప్రయత్నం చేసినారు. బీసీలను తక్కువ చేసి చూపెట్టినారు. ఇది రెండవ తప్పిదం. మూడవది ఏంటి అంటే, డెడికేటెడ్ కమిషన్ లేకుండా ట్రిపుల్ టెస్ట్ ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే కృష్ణమూర్తి జడ్జిమెంట్లో కానీ, వికాస్ కృష్ణారావు వర్సెస్ మహారాష్ట్ర జడ్జిమెంట్లో కానీ ఏదైతే ట్రిపుల్ టెస్ట్కి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ ఎంపెరికల్ స్టడీ చేయాలని చెప్పి నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నప్పటికీ సుప్రీంకోర్టు చెప్పినా, పలుమార్లు హైకోర్టు చెప్పినప్పటికీ కూడా ఒంటెద్దు పోకడతో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాటవేత ధోరణికి పాల్పడుతూ కేవలం బీసీ కమిషన్ ద్వారా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. సరే, ఆఖరికి అనేక ఒత్తిళ్లకు తలవొగ్గి డెడికేటెడ్ కమిషన్ అని చెప్పింది. ఇంతకుముందు కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైంది చెప్పండి. భూసాని వెంకటేశ్వరరావు గారి రిపోర్టు రేవంత్ రెడ్డి గారో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రుల ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. మీరు జనానికంతా ఇవ్వకపోయినా కనీసం శాసనసభ్యులకైనా, సాధికారికంగా ఎన్నిక కాబట్టినటువంటి శాసనసభ్యులకైనా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఇంతవరకు దాన్ని టేబుల్ చేయలేకపోతే అంతర్యం ఏంటి? మీరు వారు చెప్పినట్టుగా జీవో నెంబర్